everybody. Today సివిక్స్ ఫస్ట్ ఇయర్కు సంబంధించి రాజనీతి శాస్త్రానికి, చరిత్రకు మరియు అర్థశాస్త్రానికి గల సంబంధాన్ని గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. చూడండి, మనము గత క్లాసులో ప్రజాభిప్రాయం అంటే ఏమిటి, పునరాయనం అనగానేమి, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, ప్రజా నిర్ణయము, ప్రత్యక్ష మరియు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము మొదలగు వాటి వివరణల గురించి మనం గత క్లాసులో నేర్చుకున్నాము. ఈరోజు రాజనీతి శాస్త్రానికి, ఈ చరిత్రకు మరియు అర్థశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉన్నది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా రాజనీతి శాస్త్రానికి, చరిత్రకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ముందుగా చరిత్రకు సంబంధించి ఈ శాస్త్రానికి దేనికి మధ్య సంబంధం చూడండి. ఇక్కడ చరిత్ర అనేది గతాన్ని గురించి వివరిస్తుంది. చరిత్ర దేని గురించి చెప్తుందన్నా గతాన్ని గురించి తెలియజేస్తుంది. ఎస్ అంటే పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటిని గురించి మనం తెలుసుకోవాలంటే మనం తప్పనిసరి చరిత్రను అధ్యయనం చేయాలి. చరిత్ర లేకపోతే గతంలో రాజ్యాలు ఏ విధంగా ఆవిర్భవించినవి, ఎలా అభివృద్ధి చెందినవి అనేటువంటి అన్ని విషయాలను మనం తెలుసుకునే అవకాశం ఉండదు. ఏ అధ్యయనం ద్వారా మనము అన్ని అంశాలను తెలుసుకుంటాము అంటే, గతంలో జరిగిన సంఘటనలు తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అనేది తప్పనిసరి అవసరము. కాబట్టి చరిత్ర అనేది గతాన్ని గురించి తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ మానవుడు మరియు సమాజం ఈ రెండు అసలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుసుకోవాలంటే మనకు తప్పనిసరి దేని అధ్యయనం కావాలి? చరిత్ర అధ్యయనం కావాలి. మానవుడు మరియు సమాజం ఏ విధంగా ఆవిర్భవించి ఏ విధంగా అభివృద్ధి చెందారో తెలుసుకోవాలంటే తప్పనిసరి మనం చరిత్రను అధ్యయనం చేయాల్సిందే. చూడండి, గతంలో రాజులు రాజ్యాలను ఏ విధంగా కోల్పోయారు, ఏ యుద్ధాలలో కోల్పోయారు అనేటువంటి అన్ని అంశాలను మనం తెలుసుకోవాలంటే తప్పనిసరి ఈ చరిత్రను అధ్యయనం చేయాల్సిందే. ఈ చరిత్రకు రాజనీతి శాస్త్రానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ రెండింటిని విడదీయడానికి వీలు లేదు. చరిత్ర లేకపోతే రాజనీతి శాస్త్రం లేదు. ఓకేనా? చూడండి, చరిత్ర అనేది మానవుని యొక్క అనుభవాల నిధి. చరిత్ర అనేది మానవుని యొక్క అనుభవాల నిధి. అందుకే అంటున్నాం, రాజనీతి శాస్త్రానికి, చరిత్రకు ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధము ఉంటుంది. చూడండి, ఇది ఇతర శాస్త్రాలకు, సాంఘిక శాస్త్రాలకు ప్రయోగశాల వంటిది. ఏంటిదది? చరిత్ర. ఇతర శాస్త్రాలు అంటే ఏమో తెలుసానా? రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం. ఈ శాస్త్రాలన్నింటికి కూడా ఒక ప్రయోగశాల వంటిది చరిత్ర అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మానవుని రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాల గురించి కూడా మనము అధ్యయనం చేయాలి అంటే, తెలుసుకోవాలి అంటే తప్పనిసరి చరిత్ర అధ్యయనం కావాలి. చరిత్ర ద్వారా మాత్రమే ఈ సాంస్కృతిక సంస్థలకు సంబంధించినటువంటి వివరణలు, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మతపరమైనటువంటి వివిధ రంగాల గురించి కూడా తెలుసుకునే ఒక అవకాశం మనకు కలుగుతుంది. చూడండి, ఇక్కడ చరిత్ర అధ్యయనం ద్వారా రాజనీతి అంశాలైన రాజకీయ భావనలు, రాజనీతి భావనలు మరియు రాజనీతి సిద్ధాంతాలు మొదలగు సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, అవి ఏ విధంగా అభివృద్ధి చెందడానికి దోహదపడినటువంటి వాటి వివరణలు ఏంటి అనేది కూడా మనము
చరిత్ర ద్వారా తెలుసుకునే ఒక అవకాశము ఏర్పడుతుంది. కాబట్టే రాజనీతి శాస్త్రానికి చరిత్రకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పవచ్చును. చూడండి, రాజనీతి భావాలు కానీ సిద్ధాంతాలు కానీ సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో సాధించాయో తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? ఇక్కడ చరిత్ర అధ్యయనం అవసరం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ జేఆర్ సీలీ అనే అతడు ఈ రాజనీతి తత్వవేత్త రాజనీతి శాస్త్రం లేనటువంటి చరిత్ర ఫలరహితము, అదేవిధంగా చరిత్ర లేని రాజనీతి శాస్త్రము మూలరహితము అని ఈ జేఆర్ సీలీ అనేవాడు పేర్కొన్నాడు. చూడండి, సీలీ గతంలో ఒక నిర్వచనం ఇచ్చాడు ప్రజాస్వామ్యానికి. ఏమన్నాడు? ప్రభుత్వంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం అని పేర్కొన్నాడు. ఆయనే ఈ జేఆర్ సీలీ. ఈయన ఏమంటాడంటే రాజనీతి శాస్త్రం లేకుంటే చరిత్ర లేదు, చరిత్ర లేకపోతే రాజనీతి శాస్త్రం లేదు అనే వాక్యాన్ని ఏ విధంగా చెబుతాడంటే రాజనీతి శాస్త్రం లేనటువంటి చరిత్ర ఫలరహితము, అదేవిధంగా చరిత్ర లేని రాజనీతి శాస్త్రం మూలరహితము అనే ఈ జేఆర్ సీలీ అనే తత్వవేత్త పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అన్న చారిత్రక అంశాలైన బాజాకాం అంటే భారత జాతీయ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ అండ్ రష్యా విప్లవము, ఫ్రెంచి విప్లవము మొదలు ద్విజాతి సిద్ధాంతము మొదలగు వాటిని గురించి తెలుసుకోవాలి అంటే రాజకీయ పరిజ్ఞానం అవసరము. రాజకీయ పరిజ్ఞానం తప్పనిసరి అవసరం. వేడి గురించి తెలుసుకోవాలంటే భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన వివరణ తెలుసుకోవాలన్నా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఆవిర్భవించిందో తెలుసా? ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1885. స్వాతంత్రం వచ్చిందా రాలేదా చెప్పగలరా? రాలే. స్వాతంత్రానికి పూర్వమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించింది. 1885 డిసెంబర్ 28న ఈ కాంగ్రెస్ ఐఎన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఏర్పాటు చేసిన వారు ఎవరంటే బాజాకాంని, భారత జాతీయ కాంగ్రెస్ ని ఇక్కడ రాస్తున్నా చూడండి, స్పేస్ ఉంది కదా, ఆక్టేవియస్ అంటే ఏవో హ్యూమ్ అనేవాడు ఏర్పాటు చేయగా దీనికి మొదటి అధ్యక్షుడిగా డబ్ల్యూసి బెనర్జీ, డబ్ల్యూసి అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి ఉమేష్ చంద్ర బెనర్జీ ఈ భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షులుగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరణ తెలుసుకోవాలంటే రాజకీయ పరిజ్ఞానం అవసరము. అంతేకాదు రష్యా విప్లవం ఒకటి, ఫ్రెంచి విప్లవం 1789లో సంభవించింది. ఫ్రెంచి విప్లవం ఇది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే సోదరభావం మొదలైనటువంటి అంశాలను ప్రపంచానికి చాటి చెప్పగలిగింది ఫ్రెంచి విప్లవం. మరియు ద్విజాతి సిద్ధాంతం, వీటన్నింటికి సంబంధించిన వివరణ ప్రతి ఒక్కరికి అవగాహన కావాలంటే తప్పనిసరి రాజకీయ పరిజ్ఞానం అవసరము. ఓకేనా? అలాగే ప్లేటో, అరిస్టాటిల్ మొదలగు వారి సిద్ధాంతాలను అధ్యయనం చేయాలన్న చరిత్ర తప్పనిసరి అవసరం. చూడండి, ఇవన్నీ ఎలా జరిగినంటే చరిత్ర లేకపోతేనేమో రాజనీతి శాస్త్రానికి సంబంధించిన అంశాలు నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. రాజనీతి శాస్త్రం లేకపోతే చరిత్రకు సంబంధించిన అంశాలని నేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. చూడండి అన్న, ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళకి సంబంధించినటువంటి వివరణలన్నీ. ప్లేటో ఎవరు? రాజనీతి తత్వవేత్త. అరిస్టాటిల్ ఎవరు? రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్. ఈయన పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈయన పాలిటిక్స్, అరిస్టాటిల్ యొక్క గ్రంథం పేరు
పాలిటిక్స్. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఎవరు? అరిస్టాటిల్, రాజనీతి శాస్త్రం పితామహుడు. వీళ్ళకి సంబంధించినవి అధ్యయనం చేయాలంటే మనకు రాజనీతి శాస్త్రం యొక్క అవగాహన తప్పనిసరి అవసరం. విప్లవాలు ఏ విప్లవం ఎప్పుడు జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం తప్పనిసరి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా విప్లవం ఎప్పుడు జరిగింది? 1789లో. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు ఆవిర్భవించింది? ఇది ఒక చారిత్రక అంశాలు ఇవన్నీ కూడా. ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న ఎబోహిం స్థాపించాడు. డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ అన్ని అంశాలు మనకు దేని ద్వారా తెలుస్తున్నాయి? చరిత్ర అధ్యయనం చేయడం ద్వారా ఈ రకమైన రాజకీయ పరిజ్ఞానం అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ రాబ్సన్ అనేవాడు ఏమంటాడంటే, రాబ్సన్ ప్రకారము ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే ముందు ఆ దేశ చరిత్ర అధ్యయనం తప్పనిసరి అవసరం. ఒక విద్యార్థి అనేవాడు ముందు తన దేశ రాజ్యాంగం పట్ల, విదేశాంగ విధానం పట్ల ఒక అవగాహన ఉండాలి అంటే ముందుగా తన దేశానికి సంబంధించినటువంటి చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని రాబ్సన్ అనేవాడు పేర్కొన్నాడు. ఇక రాసిన రాబ్సన్ ఒక విద్యార్థి అనబడేవాడు తన రాజ్యాంగాన్ని, తన విదేశాంగ విధానాన్ని తెలుసుకోవాలంటే అతనికి సంబంధించినటువంటి దేశం యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని రాబ్సన్ అనేవాడు పేర్కొనడం జరిగింది. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది చరిత్ర అధ్యయనం అనేది ఎంత ముఖ్యమైనదో. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, చరిత్ర లేనిదే రాజనీతి శాస్త్రం లేదు, అలాగే రాజనీతి శాస్త్రం లేనిదే చరిత్ర లేదు. చూడండి, చరిత్ర లేనిది రాజనీతి శాస్త్రం లేదు, అలాగే రాజనీతి శాస్త్రం లేనిది చరిత్ర లేదు. ఈ రెండింటికి మధ్య, ఏ రెండింటికి? రాజనీతి శాస్త్రానికి చరిత్రకు రెండింటి మధ్య సన్నిహిత సంబంధం ఉంటుంది. సన్నిహిత సంబంధము అంటే అర్థం ఏమిటంటే దగ్గర సంబంధం ఉండడము. ఏ రెండింటి మధ్యన? చరిత్రకు, రాజనీతి శాస్త్రానికి. కాబట్టి చూడండి, ఇక్కడ చరిత్ర అభివృద్ధికి రాజనీతి శాస్త్రం అనేది ఎంత అవసరమో రాజనీతి శాస్త్ర అభివృద్ధికి కూడా చరిత్ర అనేది అంతే అవసరము. చూడండి, దీనికి ఇది ఎంత అవసరమో దీనికి ఇది కూడా అంతే అవసరము. దాన్ని ఎలా రాయాలి? రాజనీతి శాస్త్ర అభివృద్ధికి చరిత్ర అనేది ఎంత అవసరమో అదే విధంగా చరిత్ర కూడా అభివృద్ధిని సాధించాలి అంటే తప్పనిసరి రాజనీతి శాస్త్రం కూడా అంతే అవసరమని తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ అందుకే ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. ఒకదాని నుంచి ఒకదానిని వేరు చేయడానికి వీలు లేనటువంటి దగ్గరి సంబంధము రాజనీతి శాస్త్రానికి చరిత్రకు ఉన్నది. చరిత్ర గతాన్ని గురించి తెలియజేస్తుంది. రాజ్యాలు ఏ విధంగా ఆవిర్భవించాయి, ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, గతంలో ఏ దేశంతో ఏ రకమైనటువంటి యుద్ధాలు నిర్వహించబడ్డాయి, ఎప్పుడు నిర్వహించబడ్డాయి అనేటువంటి అన్ని అంశాలను మనము ఒక చరిత్ర ద్వారా మాత్రమే తెలుసుకునే అవకాశము ఉంటుంది. కాబట్టి చరిత్ర లేనటువంటి రాజనీతి శాస్త్రము ఒక ఫలరహితము. అదేవిధంగా రాజనీతి శాస్త్రం లేనటువంటి చరిత్ర మూలరహితమని చెప్పవచ్చును. ఈ రెండు శాస్త్రాలు పరస్పరం సహకరించుకున్నప్పుడే రాజనీతి శాస్త్రం అభివృద్ధి సాధించబడుతుంది. తత్ఫలితంగా చరిత్ర కూడా అభివృద్ధి సాధిస్తుంది. దీని అభివృద్ధికి, రాజనీతి శాస్త్ర అభివృద్ధికి చరిత్ర సహకరించాలి. అదేవిధంగా చరిత్ర అభివృద్ధికి రాజనీతి శాస్త్రం
సహకరించాలి. ఇది అభివృద్ధి చెందాలంటే అది అభివృద్ధి చెందాలి, చరిత్ర అభివృద్ధి చెందాలంటే రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందాలి. ఆ అవసరం ఉన్నది అని రాజనీతి తత్వవేత్తలు, చరిత్రకారులు కూడా భావించడం జరిగింది. చరిత్ర అనేది ఒక మానవుని యొక్క అనుభవాల నిధి. సాంఘిక శాస్త్రాలకు ఇది ఒక మూలం వంటిదిగా చెప్పవచ్చును. ఓకేనా రైట్. ఇది రాజనీతి శాస్త్రానికి చరిత్రకు మధ్య ఉన్నటువంటి దగ్గరి సంబంధము. ఓకే, ఇక నెక్స్ట్ రాజనీతి శాస్త్రానికి అర్థశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం గురించి చూద్దాం. అర్థశాస్త్రానికి మధ్య సంబంధం మన శాస్త్రం పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. చూడండి ఈ రిలేషన్ ఎలా ఉందో ఈ రెండింటి మధ్య చూద్దాం. ఇప్పుడు హిస్టరీ అయిపోయింది, చరిత్రకు సంబంధించి రిలేషన్ రాజనీతి శాస్త్రానికి. ఇప్పుడు రాజనీతి శాస్త్రానికి అర్థశాస్త్రానికి మధ్య సంబంధం గురించి చూద్దాం. ఇటు సైడ్ రాసాను చూడండి అన్న. రాజనీతి శాస్త్రం అనేది ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం మొదలగు వాటికి సంబంధించిందే అర్థశాస్త్రము. చూడండి అన్న, మనదేంటి రాజనీతి శాస్త్రం. ఇక్కడ మన శాస్త్రానికి ఇటు రాజనీతి శాస్త్రానికి రెండింటికి మన అర్థశాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటంటే చూడండి, రెండింటి యొక్క సిద్ధాంతాలు, రెండింటి యొక్క శాస్త్రాలు రెండు వేరు వేరు. వాస్తవానికి రాజనీతి శాస్త్రం వేరే, అర్థశాస్త్రం వేరే, రెండు ఒకటి కాదు. అయినప్పటికీ ఈ రెండు శాస్త్రాల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రజా సంక్షేమము, ప్రజల ప్రయోజనాల కోసం ఈ రెండు తన వంతు పాత్రను పోషిస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ అర్థశాస్త్రం దేని గురించి తెలియజేస్తుందో ఉత్పత్తి గురించి తెలియజేస్తుంది, పంపిణీ గురించి, వినిమయము, వినియోగము మొదలగు అంశాలకు సంబంధించినటువంటి శాస్త్రమే అర్థశాస్త్రంగా చెప్పవచ్చును. ఆడమ్ స్మిత్ అనేవాడు అర్థశాస్త్రానికి ఒక నిర్వచనాన్ని గుడిస్తాడు. సంపదకు సంబంధించినటువంటి శాస్త్రమే అర్థశాస్త్రంగా పేర్కొనడం జరిగింది. అర్థశాస్త్రానికి పితామహుడు ఆడమ్ స్మిత్. సంపదకు సంబంధించిన శాస్త్రమే అర్థశాస్త్రము. ఇక్కడ రాస్తున్నా చూడండి అన్న, ఇక్కడ మనకు స్పేస్ లేదు కదా, ఇక్కడ రాద్దాం. సంపదకు సంబంధించిన శాస్త్రమే అర్థశాస్త్రము. చూడండి పైన స్పేస్ లేదు, ఇక్కడ రాసాము సంపదకు సంబంధించిన శాస్త్రమే అర్థశాస్త్రం. చూడండి ఇంకా ఏం తెలియజేస్తుంది అర్థశాస్త్రం అంటే, ఒక వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి పరిమిత వనరులను అపరిమితమైనటువంటి కోరికలతో ఏ విధంగా తీర్చుకోవాలో కూడా అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. వాస్తవానికి మానవుని యొక్క కోరికలు అనేది అపరిమితము. అపరిమితము అంటే అర్థం ఏంటో తెలుసా? పరిమితం లేకుండా ఉండడము. ఓకే, పరిమితం లేకుండా ఉండడాన్నే అపరిమితం అంటారు. ఓకేనా? మానవునికి అపరిమితమైన కోరికలు ఉంటాయి, వాడికి ఇక పరిమితం అనేది ఉండవు. ఎందుకు? ఒక కోరిక తీరగానే దాని వెంట మరొక కోరిక వెంటనే వస్తుంది. ఆ కోరిక నెరవేరిన వెంటనే మరొక కోరిక వస్తుంది. అంటే ఏంటి? ఒక కోరిక తీరిన తర్వాత మరొక కోరిక వెంటనే మానవుడు అనే వాడికి వస్తుంది. వాని కోరికలు అనంతం. అసలు అనంతం అంటే చెప్పడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక సైకిల్ కొనుక్కుందాం అనుకుంటాడు వాడు. సైకిల్ కొనుక్కునే కోరిక నెరవేరుతుంది. తర్వాత వాడికి ఏ ఆలోచన వస్తుంది? బైక్ కొనుక్కోవాలన్నటువంటి ఆలోచన వస్తుంది. ఇది మానవుని కోరికలు ఇలా ఉంటాయి. బైక్ కొనుక్కుంటాడు. బైక్ కొనుక్కున్న తర్వాత ఇంకేం ఆలోచన వస్తుంది? కారు కొనుక్కోవాలన్న ఆలోచన వస్తుంది. అంటే చూడండి, కోరికలు పెరుగుతూ ఉన్నాయి. కారు తర్వాత ఇంకేంటి? ఇంకేదైనా విలాసవంతమైనటువంటి వస్తువులు తీసుకోవాలన్న ఒక ఆలోచన వస్తుంది. అంటే మానవుని యొక్క కోరికలు అనేవి పరిమితంగా ఉండవు, అపరిమితంగా ఉంటాయి. మరి అపరిమితమైన కోరికలేమో అపరిమితంగా ఉంటాయి. ఆయన వ్యక్తి దగ్గర ఉన్న వనరులేమో పరిమితంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. మరి తక్కువగా ఉన్నటువంటి వనరులతోని ఆయనకున్నటువంటి అపరిమితమైన కోరికలను
ఎలా తీర్చుకోవాలి? ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్ కాదు. కాబట్టే అర్థశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి పరిమితంగా ఉన్న వనరులతోని అతని యొక్క అపరిమితమైన కోరికలను ఎలా తీర్చుకోవాలో కూడా అధ్యయనం చేస్తుంది ఈ అర్థశాస్త్రము. ఓకే రైట్. కోరికలు అనంతాలు అన్నా ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటుంది, దానికి అవధులు లేవు, అంతు లేదు. ఓకేనా? మానవుని యొక్క సహజ లక్షణం కూడా అది, కోరికలు అనంతాలుగా ఉండడం, ఒకదాని తర్వాత ఒకటి. కానీ వనరులు ఏమి ఉండవు, కానీ తీర్చుకోవాలి ఆ కోరికలు. ఎలా? అపరిమితమైనటువంటి కోరికలను పరిమితమైన వనరులతో తీర్చుకోవాలంటే అది అర్థశాస్త్రం ద్వారానే సాధ్యం అవుతుంది. ఎలా తీర్చుకోవాలని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఆర్థిక అవసరాలు తీరినటువంటి సమాజంలో అలజడులు కొనసాగుతాయి. అలజడులు అంటే ఏందో తెలుసా? అల్లర్లు. అలజడులు అంటే అల్లర్లు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే గొడవలు. ఈ గొడవలు, అలజడులు, అల్లర్లు మొత్తం ఒకటే. అయితే ఆర్థిక అవసరాలు తీరినటువంటి సమాజంలో ఈ రకమైనటువంటి అలజడులు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఆర్థిక అవసరాలు తీరితే గొడవలకు అవకాశం ఉండదు. డబ్బు ఉంది, మరి వాడికి అవసరాలన్నీ తీరుతున్నాయి. అలాంటప్పుడు ఎటువంటి గొడవలు అల్లర్లు ఉండవు. ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీరవో అటువంటి సమాజంలో విపరీతమైనటువంటి అలజడులు కొనసాగే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రాథమిక అవసరాలైన నీరు, ఆహారము, గృహము, వస్త్రం. మానవునికి కనీసం నేడు ప్రాథమిక అవసరాలు ఏముంటాయన్న? కూడు, గుడ్డ, మందు, మాకు. కూడు అంటే ఆహారము, దుస్తులు, మెడిసిన్స్, గృహము, నీరు, ఇవన్నీ కూడా మానవునికి ప్రాథమిక అవసరాలు. నీరు లేకుండా ఉండగలడా? సాధ్యం కాదు. వస్త్రం లేకుండా సాధ్యం కాదు. గృహం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి ప్రాథమిక అవసరాలు తప్పనిసరి, అందరికీ అవసరము. ఈ ప్రాథమిక అవసరాలు లోపిస్తే మానవుని యొక్క జీవితం అనేది దుఃఖమయమవుతుంది. ఓకే, అంటే ప్రాథమిక అవసరాలు తప్పనిసరి, అందరికీ అందుబాటులో ఉండాలి. అవి లోపించకూడదు. అవి లోపిస్తే మాత్రము మానవుని యొక్క జీవన విధానం అనేది ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. దుఃఖమయ జీవితము ఉంటుంది. ఏ లోపిస్తే? ప్రాథమిక అవసరాలు లోపిస్తే. నెక్స్ట్, అంటే ఈ ప్రాథమిక అవసరాలను కల్పించాల్సినటువంటి వాటిని గురించి మనకి ఇక్కడ అర్థశాస్త్రం తెలియజేస్తుంది. నెక్స్ట్, అనారోగ్యం బాధపడేటువంటి వారు రాజకీయ విలువలను కూడా గుర్తించరు. వాడికి తినడానికి తిండి లేదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకునేటటువంటి ఆర్థిక స్థితి వాడికి ఉన్నది. మరి అటువంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి అనేవాడు రాజకీయ విలువల గురించి తెలుసుకుంటాడా? తెలుసుకోలేడు. విచక్షణ కోల్పోయి కనీసం తనకున్నటువంటి ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి ఒక అవగాహన కూడా లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు. అంటే ఓటు హక్కుని సద్వినియోగం చేసుకునే విధానాన్ని గుర్తించలేడు. కనీసము తనకు తానుగా జీవనోపాధిని సంపాదించుకునే పరిస్థితిలో లేడు. అనారోగ్య బారిన పడినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వారిని రాజకీయ విలువల్ని గుర్తించరు. ఓకే, నెక్స్ట్, ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైనాయి. చూడండి, ఆర్థిక సర్దుబాటు ఉన్నదనుకోండి, ప్రజల మధ్య ఎటువంటి వివాదాలకు అవకాశం ఉండదు. ఆర్థిక పరమైనటువంటి విభేదాలు, సంపద పరమైనటువంటి వ్యత్యాసాలు అధికంగా ఉన్నప్పుడు విప్లవాలు సంభవిస్తాయి. ఇలా ఆర్థిక పరమైనటువంటి అంశాలే రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణమైనవని చెప్పవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది?
1939 to 45 వరకు కొనసాగింది. 1939 to 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలే అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఉత్పత్తి, పంపిణీ, వినియోగము, ధరల యొక్క పెరుగుదలను తగ్గించడం అనేది మొదలగునవి ఆధునిక రాజ్యాలు చేసేటువంటి విధులుగా పేర్కొనవచ్చును. నేటి ఆధునిక రాజ్యాలు ఏం చేస్తున్నాయంటే ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో భాగంగా ధరలను తగ్గించడము, ఉత్పత్తిని పెంచడము మొదలగు వాటిని ఈ ఆధునిక రాజ్యాలు అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి జీవనోపాధిని కల్పించే ప్రయత్నం చేసి ఆర్థిక పరంగా పరిపుష్టిని కలిగే విధంగా నేటి ఆధునిక రాజ్యాలు తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది, ఒక వ్యక్తి తనకు తానుగా జీవనోపాధిని సమకూర్చుకునే పరిస్థితిని కలిగి ఉంటాడు. చూడండి, అర్థశాస్త్రం అనేది ప్రధానంగా సంపదకు సంబంధించినటువంటి శాస్త్రము. ప్రతి వ్యక్తి తనకు తానుగా జీవనోపాధిని సంపాదించుకునే స్థితిని గురించి ఇది తెలియజేస్తుంది. ఒక వ్యక్తి తనకు తానుగా ప్రాథమిక అవసరాలను తీర్చుకునే అవకాశాన్ని కూడా అది కల్పిస్తుంది. సమాన పనికి సమానమైనటువంటి వేతనము లభించడానికి కృషి చేస్తుంది. ఇది చూడండి, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రం ఈ రెండు కూడా వేర్వేరే, రెండు ఒకటి కావు. అయినప్పటికీ కూడా చూడండి, రాజనీతి శాస్త్రము రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రం ఈ రెండు కూడా వేర్వేరే, రెండు ఒకటి కాదు. అయినప్పటికీ కూడా ఈ రెండు శాస్త్రాల యొక్క ప్రధాన లక్ష్యము ప్రజల యొక్క సంక్షేమమే. ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే ఈ రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము రెండు కృషి చేస్తున్నాయి. అర్థశాస్త్రము ప్రధానంగా సంపదకు సంబంధించినటువంటి శాస్త్రము మరియు ఇది ఉత్పత్తిని గురించి, పంపిణీ గురించి, వినిమయం గురించి, వినియోగం గురించి తెలియజేస్తుంది. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులతోని, అతి తక్కువగా ఉన్నటువంటి వనరులతోని అతనికి ఉన్న ఎక్కువ కోరికలను ఏ విధంగా తీర్చుకోవాలి అనేటువంటి ఒక విచక్షణను మనకు అర్థశాస్త్రము తెలియజేస్తుంది. చూడండి, ఆర్థిక అవసరాలైతే ఎక్కడైతే తీరవో అటువంటి సమాజంలో అలజడులు కొనసాగుతాయి. అనారోగ్య బారిన పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు రాజకీయ విలువలను గుర్తించలేరు. సక్రమంగా తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితిలో వారు ఉండరు. ప్రాథమిక అవసరాలు లోపిస్తే మానవుని యొక్క జీవన విధానం అనేది పూర్తి స్థాయిలో దుర్బలమైపోతుంది, దుఃఖమయమైపోతుంది. ఏమి లోపిస్తే? ప్రాథమిక అవసరాలు లోపిస్తే. ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలే రెండవ ప్రపంచ యుద్ధం రావడానికి ఒక కారణమైనని చెప్పవచ్చును. ప్రధానంగా అర్థశాస్త్రం అనేది సంపదకు సంబంధించిన శాస్త్రము. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం రెండు వేరు అయినప్పటికీ కూడా ఈ రెండు కూడా ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తున్నాయి. చూడండి, ఇది రాజనీతి శాస్త్రానికి, అర్థశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన సంబంధము. ఈ రాజనీతి శాస్త్రానికి చరిత్రకు ఉన్నటువంటి సంబంధమేమో, చరిత్ర ఎప్పుడు కూడా గతాన్ని గురించే తెలియజేస్తుంది. గతంలో రాజ్యాలు ఏ విధంగా ఆవిర్భవించినవి, ఏ విధంగా అభివృద్ధి చెందినవి అనేటువంటి అనేక అంశాలను మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటాము. చరిత్ర అనేది ఒక మానవుని యొక్క అనుభవాల నిధిగా చెప్పవచ్చును. సాంఘిక శాస్త్రాలకు ఒక ప్రయోగశాల వంటిది చరిత్ర. చరిత్ర లేని రాజనీతి శాస్త్రము ఫలరహితము, రాజనీతి శాస్త్రం లేనటువంటి చరిత్ర మూలరహితము అని చెప్పేసి J.R. Seeley అనేవాడు పేర్కొనడం జరిగింది. ఓకే, రాజనీతి శాస్త్రానికి చరిత్రకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నది. చరిత్ర అభివృద్ధిని సాధించాలంటే రాజనీతి శాస్త్రం అధ్యయనం అవసరము. అదేవిధంగా రాజనీతి శాస్త్రం అభివృద్ధి సాధించాలంటే చరిత్ర అధ్యయనం తప్పనిసరి అవసరము. కాబట్టి ఈ రెండు
ఒకటి లేకపోతే మరొకటి లేదు. కాబట్టి చరిత్ర లేనిదే రాజనీతి శాస్త్రం లేదు, రాజనీతి శాస్త్రం లేనిదే చరిత్ర లేదని చెప్పవచ్చును. ప్లేటో సంబంధించిన అరిస్టాటిల్కి సంబంధించినటువంటి సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలంటే రాజనీతి శాస్త్రం అధ్యయనం తప్పనిసరి. చారిత్రకాంశాలైన ద్విజాతి సిద్ధాంతం, ముస్లిం లీగ్, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, భారత జాతీయ కాంగ్రెస్ మొదలైనటువంటి వాటి వివరణ తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం తప్పనిసరి అవసరం. కాబట్టి ఈ రెండు శాస్త్రాల మధ్య అవినాభావ సంబంధము ఉన్నది. ఇది రాజనీతి శాస్త్రానికి చరిత్రకు మధ్య ఉన్నటువంటి సంబంధము. ఓకేనా? రేపటి క్లాసులో మళ్ళీ మనము మరొక క్వశ్చన్తోని కలుద్దాం. ఓకే రైట్.